PH94 న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారాలు. టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ అభ్యర్థుల ఒక నామినేషన్ ఫైల్ చేయడానికి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు పాల్గొనడం, మరి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, ఆయనకు పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తూ, మరి మీ అందరూ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలతకు పోవాలనుకుంటుంది. మహాలక్ష్మి 2500 ఇచ్చిందని ఓటు అడగడానికి కాంగ్రెస్ పార్టీ పోతుందా? 2000 పెన్షన్ను 4000 చేసినామని ఓటు అడగడానికి పోతుందా? లేకుంటే వికలాంగుల 4000 పెన్షన్ని 6000 చేస్తామని ఓటు అడగడానికి పోతుందా? మరి అదేవిధంగా ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ₹1,00,000 ఇచ్చినాం, మరి తులం బంగారం ఇస్తున్నాడు. ఈరోజు దాకా తులం బంగారం లేదు, అసలు షాదీ ముబారకే లేదు. అదేవిధంగా మేము ఉన్నప్పుడు 15 లక్షల మంది షాదీ ముబారక్ స్కీమ్లు కానీ, అదేవిధంగా 15 లక్షల మంది కేసీఆర్ కిట్ కానీ, ఈరోజు తాండూరులో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, మహాలక్ష్మి స్కీమ్ బంద్ అయిపోయింది. ఈ నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, అది మోసం చేసిండు. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేరు. మన రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గంలో మీరు చూసినట్లయితే ఏ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినా అధికార పార్టీ తరఫు ఉంటుంది ఓటింగ్. కానీ ఈడ తెలంగాణలో మరి కేసీఆర్ గారి మరి రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తాండూరులో కూడా మేము 40% సీట్లు గెలిచినామంటే అది పార్టీ కార్యకర్తలది, పార్టీ తాండూరు నియోజకవర్గ ప్రజలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు, వాపును చూసి బల్బ్ అనుకుంటున్నారు. ఎన్ని మోసాలు చేసి మీరు అధికారంలోకి వచ్చిన సంగతి తెలుసు. ఇక్కడ తాండూరులో మనోహర్ రెడ్డి కూడా ఎన్ని మోసాలు చేసి ఎన్ని మాయమాటలు చెప్పి జిమ్మిక్లు చేసి ఎత్తూరుకేలు వచ్చి ఇక్కడ గెలిచిన సంగతి కూడా తెలుసు. కానీ ఇప్పుడు అట్లా కాదు. నరసింహన్న గారు కానీ మేము అందరం కూడా తాండూరు బిడ్డలం, తాండూరు కోసం పనిచేస్తాం, తాండూరు అభివృద్ధి చేసి చూపిస్తాం. రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో 36 సీట్లలో 30 సీట్లు గెలవబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు రాజు గారు గ్రంథాలయం మాజీ చైర్మన్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. 6 గ్యారెంటీలకు వారంటీ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ జెండా ఎగిరేస్తాము, అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాము. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారిని రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 15 రోజులలో మున్సిపల్ పైన జెండా ఎగిరేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ తెలుపుతున్నాం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో ఇందాక రాజన్న చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దాదాపు 30 దాకా గెలిచే పరిస్థితి ఉన్నది చాలా. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహవేశాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళకి పాలన శాతనైతే లేదు. 2, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్కి ఈరోజు సిట్ నోటీసులు ఇచ్చారు, రేపు రండి విచారిస్తామని. మీరు విచారించాల్సింది ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం కదా, 6 గ్యారెంటీలు లేకపోయినాం కదా, 420 హామీలు ఫెయిల్ అయినాం కదా అని మీరు విచారించాలి. కేసీఆర్ని విచారించడు, అది మీకు అంత సీన్ లేదు. సో కాబట్టి ఈరోజు ప్రజలు చాలా తీవ్రంగా మిస్ అవుతున్నారు, చాలా కోపంలో ఉన్నారు. కేసీఆర్ పాలన మిస్ అవుతూ ఉన్నారు. ఇక్కడ రోహిత్ రెడ్డి పాలన కూడా మిస్ అయ్యారు. తాండూరులో చాలా ఆగ్రహవేశాలతో ఉన్నారు. ఈరోజు తాండూరులో శానిటేషన్ ప్రాబ్లం తీవ్రంగా ఉన్నది, మంచినీటి సరఫరా తీవ్రంగా ఉంది, స్ట్రీట్ లైట్స్ అండ్ కుక్కల బెడద. మొత్తం తెలంగాణలోనే కుక్కల బెడదుంది. ఆ తాండూరులో ఇంకా మరీ ఎక్కువగా ఉంది. ఆ చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఏదైతే వాళ్ళు మార్పు అని వచ్చిరో అది మార్పు కాదు, ఏ మార్పు అని అర్థమైపోయింది ప్రజలకి. ఇప్పుడు అసలైన మార్పు తాండూరు మున్సిపల్లో గులాబీ జెండా ఎగరవేయడం ద్వారా చూపిస్తారు ప్రజలను మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై. వేదికపై ఉన్న మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ గారికి, రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి గారికి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నిలబడుతున్న నరసింహన్న గారికి, శ్రీనివాసాచారి గారికి, ఇంకా సంగీత ఠాకూర్ గారికి, ఇంకా వేదికపై ఉన్న మా నాయకులకు, ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నారు. మరి మనకందరికి కూడా తెలుసు, మున్సిపల్ ఎన్నికల శంఖారావం మోగింది. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మరి ప్రారంభమైంది. బీఆర్ఎస్ నుంచి మరి 36 వార్డుల అభ్యర్థులను మేము ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా మా చైర్మన్ అభ్యర్థిని కూడా మేము ప్రకటించడం జరిగింది. తప్పకుండా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఎక్కడ చూసినా కానీ
బీఆర్ఎస్ కోసం ఈరోజు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. మేము బీఆర్ఎస్తోనే ఉన్నాం, మేము బీఆర్ఎస్ని గెలిపిస్తాం అన్నా, మీరు కౌన్సిలర్ టికెట్ ఎవరికి ఇచ్చినా పర్లేదు, మేము తప్పకుండా గెలిపించుకొని వస్తామని చెప్పి ఈరోజు ఎంతోమంది పట్టణ ప్రముఖులు కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, పట్టణంలో యువత విభాగాలు కావచ్చు, ఇట్లా అందరూ కూడా మరి మమ్మల్ని అప్రోచ్ అయ్యి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిరాశతో ఉన్నారు. ఎంత బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన ఉండేది, తాండూరు నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా తాండూరు పట్టణానికి వచ్చినట్టయితే మరి పట్టణంలో మొత్తం 36 వార్డులలో కూడా గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని మరి మీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది అని చెప్పి ప్రజల మద్దతు పూర్తిగా ఈరోజు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఇవ్వడం చాలా సంతోషకరం. అయితే మీరు గమనించాలి, మరి మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బలం ఏందో మేము చూపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా మరి 11వ తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో 36 కౌన్సిలర్ వార్డులలో 30 కౌన్సిలర్ వార్డులు మేము తప్పకుండా గెలుస్తాం. ఈరోజు ప్రజల దీవెనలు మా వెంబటి ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు మా వెంబటి ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు, అబద్ధపు హామీలు, 6 గ్యారెంటీల పేరుతో 420 హామీల పేరుతో ఈరోజు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిర్రు. మరి ఒక్క గ్యారెంటీని కూడా ఈరోజు అమలు చేయడానికి చేతగాని కాంగ్రెస్ దద్దమ్మ పాలన ఇది అని చెప్పి ఎవరి నోట చూసినా అదే మాట వినిపిస్తూ ఉంది. పెద్ద కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ఎవ్వరు కూడా ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ పాలనతోని సంతోషంగా లేరు. మరి తాండూరు పట్టణానికి విషయమే మాట్లాడినట్టయితే 2 సంవత్సరాల ముందు ఎంత బ్రహ్మాండంగా మరి నీటి సమస్య లేకుండా, మరి శానిటేషన్ బ్రహ్మాండంగా ఉండి అంతా కూడా మంచిగా ఉండేది. మరి 2 సంవత్సరాల నుంచి ఈరోజు తాండూరు పట్టణంలో పాలన అనేది కుంటుపడిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు ఆల్రెడీ భయం జరిగింది. ఈరోజు మనోహర్ రెడ్డికి నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నీ చైర్మన్ క్యాండిడేట్ని అనౌన్స్ చేయి. నువ్వు అనౌన్స్ చేస్తే నీ సీట్లు అన్నీ కూడా మొత్తం అన్ని ఖల్లాస్ అయితే అని చెప్పి నీకు చైర్మన్ క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేయడానికి చేతనైతే లేదు. కాబట్టి నువ్వు చైర్మన్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి, పబ్లిక్కి చెప్పు మా చైర్మన్ క్యాండిడేట్ ఈయన అని చెప్పి, అప్పుడు రంగంలోకి దిగు. అంతేకాదు మళ్ళీ మన సర్పంచ్ ఎలక్షన్లలో చేసిన దారుణాలే మళ్ళీ ఇప్పుడు ప్రారంభమైనాయి. మరి నిన్నటికి నిన్న వాళ్లకు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఈ అభ్యర్థులు దొరకని పరిస్థితులలో మా అభ్యర్థులను మరి కిడ్నాప్ చేసిన దాఖలాలు మళ్ళీ నిన్న పట్టణంలో జరిగినాయి. నిన్న రాత్రి నుంచి, నిన్న మధ్యాహ్నం నుంచి మరి మాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒకరిని కిడ్నాప్ చేసి ఇప్పటిదాకా కూడా మరి వదులుతలేరు. అంతేకాకుండా మిగతా మా అభ్యర్థులను కూడా మరి బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యాపారాలపైన మేము చూసుకుంటామని చెప్పి, కొంతమందికి ఏమో ఒక గవర్నమెంట్ ఉద్యోగి, నేను పేరైతే చెప్పను, ఒక గవర్నమెంట్ ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈరోజు మా పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబెడతామంటే మరి నువ్వు నిలబడితే నిన్ను నల్గొండ ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి బెదిరించడం జరిగింది. ఇంకొక బండల వ్యాపారి ఈరోజు బండల వ్యాపారం చేసుకుంటూ మా అభ్యర్థిగా నిలబడతా అంటే ఈరోజు ఆ అభ్యర్థికి నీ లారీలు ఎట్లా వస్తాయి తాండూరులకు చూస్తాం, నీ లారీలకు అన్నీ సీజ్ చేస్తామని చెప్పి ఆ విధంగా బెదిరించారు. ఇంత అన్యాయమా, ఇంత దౌర్జన్యమా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, తాండూరులో ఎప్పుడు ప్రజలు ఇటువంటి అరాచకాలు, దారుణాలు చూడలేదు. మీరు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలను ఎవరు కూడా సహించబోరు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో నేను చెప్తా ఉన్నా, నేను ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపించండి. వీళ్ళ అరాచకపు రాజకీయాలను, వీళ్ళ దౌర్జన్యాలను కట్టి కడదామని చెప్పి, అంటగడదామని చెప్పి నేను ప్రజలతో పిలుపునిస్తూ, మీరు దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మా కార్యకర్తల జోలికి, మా నాయకుల జోలికి, మాకు బలపరుస్తున్న వ్యాపారస్తులు కావచ్చు, పట్టణ ప్రజలు కావచ్చు, వీళ్ళెవ్వరి జోలికి వచ్చినా కానీ బాగుండదు. రాబోయేది మళ్ళీ మా ప్రభుత్వమే,
రేపు మున్సిపల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది. నరసింహన్న చైర్మన్ కాబోతున్నాడు. మా కౌన్సిలర్లందరూ కూడా పెద్ద ఎత్తున గెలవబోతున్నారు. నేను మొన్న కూడా చెప్పినా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా 70 mm సినిమా చూపించుడు ఖాయం. నీ కేల్ ఖతమైంది, నీ దుకాణం బంద్ చేసుకో. ఇప్పటికైనా ఆల్రెడీ నిన్ను చూస్తేనే అర్థమవుతుంది, ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నారో కూడా మీకు అర్థమైతలేదు, ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, తాండూరు వాళ్ళు ఇటువంటి అరాచకాలు సహించరు. తాండూరు అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంతో అందరూ, అన్ని కుల మతాల వాళ్ళు అందరూ కూడా కలిసి మెలిసి ఇక్కడ ఉండడం జరుగుతుంది. మరి గతంలో మేము కూడా ఎన్నికలు చేసినాం. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. మేము ఎన్నడూ కూడా ఏ ఒక్కరిని బెదిరించింది లేదు, ఏ ఒక్కరిని కూడా దౌర్జన్యం చేసింది లేదు. మరి ఇప్పుడు కేవలం మీర భయంతోనే ఈరోజు ఈ విషయాలన్నిటికీ మీరు చేపడుతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా 11వ తారీఖు రోజు మీకు బుద్ధి చెప్పడం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళొక్కసారి ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపియండి. మన స్థానికుడు మరి స్థానికంగా ఉండి మరి నిత్యం ప్రజాసేవలో మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి నిమగ్నమై ఉన్నారు. అటువంటి చైర్మన్ అభ్యర్థి నరసింహులు గారిని గెలిపియండి. మా ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపియండి. మేమున్నాం. తప్పకుండా తాండూరు రూపురేఖలు మారుస్తాం, తాండూరు ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ, మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా అభ్యర్థులకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చేస్తే తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.